सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। వ్యాసాది మహర్షుల యందు నిగ్రహ అనుగ్రహ సామర్థ్యము కలదే అనిన సమాధానము చెప్పుచున్నారు. వ్యాసాదేరపి సామర్థ్యం దృశ్యతే తపసో బలాత్ శాపాది కారణాత్ అన్యత్ తపో జ్ఞానస్య కారణం. వ్యాసాది మహర్షులకు నిగ్రహ అనుగ్రహములకు హేతువుకు తపస్సు కలదు. వాళ్ళు ఒకరిని వ్యాసాది మహర్షులు వాళ్ళు ఒకరిని అనుగ్రహించగలరు. అంటే కొన్ని కోరికలు ఎవరన్నా కోరినటివి అవన్నీ నెరవేర్చగలిగే సత్తా ఉంటుంది వ్యాసాది మహర్షులు. అనుగ్రహం లేదు, శాపం ఇచ్చే శక్తి కూడా ఉంటుంది. ఈ శాపం ఇచ్చే శక్తి కానీ ఈ అనుగ్రహించే శక్తి కానీ వాళ్ళకు తపస్సు వల్ల ఏర్పడిందేనో అంటారు, చెప్తారు. ఇంకా కూడా కావున వారు అట్టి సామర్థ్యము కలిగి వర్తించేది. జ్ఞానులకును తపస్సు కలదు, కానీ ఇది శాపానుగ్రహ హేతువగు తపస్సు కంటే వేరమునది. మరి జ్ఞానులు కూడా తపస్సు అంటే ఏమిది అంటే అసలు మనస్సును పరమాత్మ యందు ఉంచడం తపస్సే. అది కూడా అంటే వాళ్ళు మన నిగ్రహాన్ని చేసి కొన్ని శక్తులు సంపాదిస్తారు. మనో నిగ్రహం చేత యోగం చేత వచ్చేటివన్నీ కూడా కొన్ని శక్తులు. ఆ శక్తుల వల్ల వాళ్ళు ఈ శాపానుగ్రహ సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒకరిని శపించనోగలరు, ఒకరిని అనుగ్రహించనోగలరు. కానీ అది ఏమిటి అంటే అది వాళ్ళకు తప ఫలితము అంటారు. అంతేగాని ఈ జ్ఞానం యొక్క ఫలితం కాదు. జ్ఞానంలో వీళ్ళు పరమాత్మ స్థితిలో ఉండడానికి విషయాన్ని వదిలి కేవలం ఆత్మయందు మనస్సును నిలబెట్టేసి మనస్సును లయం చేసి నిలబెట్టడం కాదు. నిలబెట్టడం ధ్యానం ఎప్పుడు కూడా లయం చేయడము, ఆత్మరూపమే చెంది ఉండడము అనేటువంటి అది కూడా ఒక తపస్సు. తపస్సు అంటే ఒక సాధన. ఆ విధంగా ఉండి 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 ఆ స్థితిని పొందుతున్నారు. వీళ్ళకు కూడా ఉంది. కానీ వీళ్ళు చేసినటువంటి ఈ తపస్సుకు, జ్ఞానరూపమైన తపస్సుకు ఒకరిని శపించడం కానీ ఒకరిని అనుగ్రహించే సామర్థ్యం కానీ వీళ్ళకు ఉండదు. అది యోగానికి మాత్రమే. అందుకే యోగులు వాళ్ళు మనకు ఇప్పుడు సాయిబాబా ఉన్నాడు, ఆయన యోగి కాబట్టి ఎవరన్నా ఫలితాలు అవి ఆశించిన వాళ్లకు ఫలితాలను కూడా ఇస్తున్నారు. కోరికలు తీరుతున్నాయి అంటుంటారు. వాళ్ళకు ఆ విధమైనటువంటి శాపానుగ్రహం. వాళ్ళు ఏదన్నా వాళ్ళ యందు వాళ్ళకి ఏదైనా కోపం వచ్చినప్పుడు ఆ చెడును అనుభవిస్తారు ఈ అపకారం చేసిన వాళ్ళు. అంటే అవి రెండు వాళ్ళ యొక్క యోగం యొక్క తపస్సు యొక్క లక్షణాలు కానీ జ్ఞానం యొక్క లక్షణాలు కాదు. అంటే జ్ఞానంలో ఇవేవి ఉండవు. ఇప్పుడు మహర్షి లాంటి వాడు ఉన్నాడు, ఆయన కేవలం పరమాత్మ యందు లయించినటువంటి వాడు. కాబట్టి ఆయన ఒకరికి కోరికలు నెరవేర్చలేడు. ఒకరికి ఏదైనా శాపం ఇస్తాడంటే అది లేదు. ఇది ఇక్కడ కొంతవరకు వీళ్లకు ఒక వ్యక్తి భావం, అంటే ఈ రకమైనటువంటి యోగంలో ఒక వ్యక్తి భావం, నేను అనే భావం నిలిచి ఉంటుంది. ఎంత వాళ్ళ బ్రహ్మత్వాన్ని అంటే వాళ్ళు బ్రహ్మత్వాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు మనస్సును నిలబెట్టాలి ఈ శ్వాస నిరోధంతో. ఈ శ్వాస నిరోధంతో మనస్సు నిలబెట్టిన వాడికి కూడా శాస్త్రం ఏం చెప్తుంటుంది అంటే ఎక్కడెక్కడ మనస్సు లేదో అక్కడక్కడ బ్రహ్మం ఉంది అని చెప్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఒక చోటికి పోయి ఆ స్థితిలో ఈ శ్వాసతో సహా మనస్సును నిలబెట్టేస్తారు.
నిలబెట్టేసినప్పుడు, మనస్సు నిలబెట్టినప్పుడు వాళ్ళకు అక్కడ మనస్సు లయం కాదు, నిలిచి ఉంటుంది విషయరహితంగా. ఈ విషయం లేకుండా నిలబడినటువంటి స్థితిలో వాళ్ళు కూడా పరమాత్మని అనుభవిస్తారు. వాళ్ళకు కూడా ఆత్మసుఖం ఉంది. ఎందుకు? శ్వాస నిరోధం చేసి మనస్సును ఒక ఒక చోట ఒక స్థితిలో లయం నిలబెట్టుకున్నారు కాబట్టి ప్రపంచ వ్యవహారం అక్కడ కనపడదు. కాబట్టి వాళ్ళ దేహం కానీ ప్రపంచ వ్యవహారం కానీ అక్కడ ఉండదు. కాబట్టి ఆ సుఖమేదో వాళ్లకు ఉంది. అయితే వాళ్ళు అనుభవించే సుఖము ఆత్మసుఖమే అనుభవిస్తున్నారు అక్కడ కూడా. ఎవరు? ఈ యోగులు కూడా, అంటే యోగాభ్యాసంతో చేసేవాళ్ళు కూడా ఆత్మసుఖాన్ని అనుభవిస్తారు. కానీ ఆత్మసుఖాన్ని అనుభవిస్తారు కానీ వాళ్లకు కర్తృత్వ రూపమైనటువంటి ఒక సాధన ప్రయత్నము ఉంది. కేవలము తమలో ఉన్న బ్రహ్మమే తాము అనే బ్రహ్మత్వంలో మనస్సు లయమయ్యే స్థితి ఉండదు. మనస్సు నిగ్రహింపబడుతుంది. నిగ్రహింపబడినప్పుడుగా మనసు లేకపోతే పరమాత్మే ఉంది కాబట్టి వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తారు. కానీ పరమాత్మ అంటే ఏమిటి అని వాళ్ళకు విచారణ లేదు కాబట్టి తెలియబడదు. తెలియకుండా పరమాత్మను అనుభవిస్తారు ఆ స్థితిలో. కానీ అటువంటి వాళ్లకు ఆ యోగంలోనే కనుక వాళ్ళకు జ్ఞానం కలిగితే వాళ్ళు శుద్ధంగా పరమాత్మ యందు లయం కాగలరు. ఎందుకంటే వాళ్ళకు ముందే సాధన ఉంది కాబట్టి. ఇప్పుడు కొత్తగా తెలుసుకునేవాడు ఉన్నాడు, వాడి విషయంలోకి మనసు పోతుంటే దాన్ని ఆపుకొని ఆ బ్రహ్మత్వంలో లయం చేసుకుంటూ ఉంటారు. జ్ఞానంగా అయినా వాళ్ళు కొంతవరకు సాధన చేయవలసి వస్తుంది. విషయరహితంగా పరమాత్మ యందు నిలబడడానికి కావలసినటువంటి ధ్యానం వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ ఈ పరమాత్మ యందు లయించే వాళ్ళకి వీడు కర్తగా నిలబడాడు అక్కడ. ఎందుకు? లయించిపోయినాడు కదా. ఈ మనోరూపమైనటువంటి కర్త అక్కడ తానుగా మిగలకుండా పరమాత్మతో ఏకీభవించాడు. ఆ మనస్సు కూడా పరమాత్మ స్వరూపమే అయింది. రెండు ఒకటిగా కలిసిపోయినాయి కాబట్టి వీడు కర్త లేడు. కర్త లేనప్పుడు ఉన్నదంతా పరమాత్మ అయింది. పరమాత్మ అయిన తర్వాత వీడు బయటికి ఆ అనుభవాన్ని అక్కడ లయించి, అంటే పరమాత్మ యందు ఆ పరమాత్మ యొక్క ప్రకాశంలో తన యొక్క చిన్న ప్రకాశం కలిసిపోయి అనుభవించినాడు కాబట్టి బయటకు వచ్చి మళ్ళా ఆ పరమాత్మ అనుభవాన్ని చెప్పగలుగుతూ ఉంటాడు. గురువుగా అయినప్పుడు కానీ, లేదు ఇతరులతో చెప్పవలసి ఇచ్చినప్పుడు కానీ ఆ పరమాత్మ అనుభూతిని బయటకు వచ్చి మళ్ళా చెప్తూ ఉంటాడు. కానీ యోగానికి మాత్రము ఎవడు చేస్తే వాడికి, ఇంకొకరికి వాళ్ళు చెప్పలేరు. అంటే చెప్తారు, చెప్పినా కూడా ఇది అర్థం అయ్యేది కాదు వాడు ఆ యోగం చేసినప్పుడే. అటువంటి యోగులుగా ఉన్నటువంటి వాళ్లకు శాపానుగ్రహ సామర్థ్యం ఉంటుంది. వాళ్ళు ఒకరిని శపించను గలరు, ఒకరిని అనుగ్రహించను గలరు. కానీ అది సత్తా జ్ఞాన సత్తా కాదు, అది కేవలము యోగ సత్తా అంటున్నారు. అటువంటి వాళ్ళు వ్యాసులు మొదలగు వాళ్ళు. అయితే వ్యాసుడు అంత మాత్రంతోనే ఆగినాడా? వ్యాసుడు ఉంది, యోగ బలం ఉంది కాబట్టి ఆ యోగ బలంతో శంకరునికి 16 ఏళ్ల వయసుకు 32 ఏళ్ళు వయస్సును పెంచగలిగినాడు. కాబట్టి అటువంటి శక్తి ఉంది వాళ్ళ. అయితే ఆ యోగాన్నే ఉపయోగించుకొని వాళ్ళు ప్రపంచానికి ఆ యోగాన్ని చూపించుకొని దాంతో కొన్ని ఈ అష్టసిద్ధులు కూడా వస్తాయి యోగంలో. అష్టసిద్ధులు వస్తూనే ఇంకా ఉప్పొంగిపోయినా అంతటి వాళ్ళు లేడని ఆ అష్టసిద్ధులన్నీ అందరికీ చూపించుకొని గొప్పవాడు అనిపించుకొని అహంకరించి ఇంకా బయటికి కిందికి పడేటువంటి స్థితి కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ జ్ఞానం కలిగినటువంటి వాడికి అవి ఉండవు. కాబట్టి ఈ వ్యాసుడు కూడా ఇటు యోగాన్ని సంపాదించాడు, అటు జ్ఞానాన్ని సంపాదించాడు. కాబట్టి ఉపనిషత్తులు ఇప్పుడు వేదంలోంచి బయటకు వచ్చి మనకు ఈ ఉపనిషత్తు ఈ శాస్త్ర రూపకంగా బయటికి రావాలంటే వ్యాసుని వల్లనే వచ్చింది.
కాబట్టి ఆయనకు జ్ఞానము ఉంది, యోగ సాధన అట్లా రెండు కలిగిన వాళ్ళు ఇంకా శ్రేష్ఠుడు. కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శక్తులు ఉంటాయి అని చెప్తున్నాడు. ఇది జ్ఞానమునకే సాధనం మగును. అది తన పరమాత్మ స్థితిలో తాను నిలబడడానికే సాధనం. కానీ ఆత్మజ్ఞానం అనేది, ఆత్మతత్వంలో నిలబడడం అనేది, ఇది తనను పరమాత్మ స్థితిలోకి చేర్చి ముక్తిని ఒకదానికి ఇచ్చేదానికే దీనికి సామర్థ్యం ఉంది. కానీ ఈ శాపం ఇవ్వడానికి కానీ కోరికలు తీర్చే అనుగ్రహానికి కానీ దీనికి శక్తి లేదు అంటాడు. వ్యాసాదుల యందు ఉభయ విధమగు తపస్సు కలదని చెప్పుచున్నారు. వాళ్ళకు రెండు రకాల ఉంది. ఇటు జ్ఞానము ఉంది, ఇటు యోగము ఉంది. కాబట్టి రెండు ఉన్నాయి. కాబట్టి అది కావాల్సినప్పుడు దాన్ని వాడుకుంటున్నారు, ఇది కావాల్సినప్పుడు దీన్ని వాడుతున్నారు. ద్వయం యస్యాస్తి తస్యైవ సామర్థ్య జ్ఞానయోర్జనిః ఏకైకం తు తపః కుర్వన్ ఏకైకం లభతే ఫలం. వ్యాసాదులకు శాపానుగ్రహ సామర్థ్యమును కలుగచేసడి తపస్సును జ్ఞానహేతువుగు తపస్సును కలదు. అది రెండు ఉన్నాయి వాళ్ళకు. జ్ఞానహేతువుగా తపస్సు ఉంది, శాపానుగ్రహాన్ని ఇచ్చేటువంటి ఆ తపస్సు కూడా రెండు ఉన్నాయి వాళ్ళకు ఉంటాయి. కానీ వారు ఉభయ సామర్థ్యమును కలిగి వర్తించేది. అని రెండు విధాలుగా సామర్థ్యం కలిగి వాళ్ళు ప్రవర్తించినారు అంటారు. ఒక్కొక్క తపస్సు కలవారు ఒక్కొక్క సామర్థ్యంనే పొందుదురు. ఒకటే తపస్సు ఉండేవాడు అది ఒకటే సామర్థ్యం ఉంటుంది. ఒక్కొక్కరి సంస్కారాన్ని బట్టి అవి వస్తాయి. సామర్థ్యహీనో నింద్యస్తే విధివర్జితః నింద్యంతే యతయోప్యన్యైః అనిసంభోగలం పటైః. శాపానుగ్రహ సామర్థ్యము లేని బ్రహ్మవిధుడు విధులను మీరనేని నియమముతో వర్తించు వారులు వానిని అపేక్షింపరా అనినా ఆక్షేపింపరా అనినా వరుల ఆక్షేపమును పరికింపజనదు. భోగపరులు ఈ నియమానుష్ఠానాలు ఆక్షేపించుట లేదా అడ్డులే అగునని భావం. అటు పరమాత్మ స్థితిని పొందినారు, పూర్ణమైన జ్ఞాన స్థితిలో ఉన్నారు. వాళ్లకు ఈ ప్రపంచ వ్యవహారంలో కొన్ని నియమాలు వాళ్ళు తప్పవచ్చు. వాటి ఎందు లక్ష్యం లేదు కాబట్టి కొన్ని నియమాలు సక్రమంగా పాటించవచ్చు, కొన్ని నియమాలు తప్పిపోవచ్చు. అట్లాంటప్పుడు ఇతరులు వాళ్ళను తప్పుపట్టరా అంటే తప్పుపట్టని కాక ఒకరు తప్పుపట్టారని వాళ్ళేం లెక్క చేస్తారా? అటువంటి జ్ఞానులు ఈ తప్పుపట్టే వాళ్ళు అన్ని చోట్ల తప్పుపడతారు. ఏదో కార్యాలు చేసేటప్పుడు కూడా ఆ కార్యాల్లో కూడా తప్పుపోయినాయంటే తప్పుపడతారు కదా. అది వాళ్ళ లక్షణం అని వదిలేస్తారే కానీ దాన్ని తీసుకొని వీళ్ళు లెక్క చేసి ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించరు అంటాడు జ్ఞానుడు. భిక్షావస్త్రాదిరక్షైర్యో భోగతుష్టయే అహో యతి త్వమేతేషాం వైరాగ్యపరమందరం. ఈ యతులు వైరాగ్యమే కలవారులు అయిరేని వీరికి భిక్షాచింతయేలా వస్త్రాది కంబులను రక్షించుకొననేలా అని భోగపరులు వీరిని కూడా ఆక్షేపించరు. వైరాగ్యం కలిగిన వాడు ఏదో వాడు బ్రహ్మనిష్టలో ఉంటున్నా కూడా వాడికి ఆకలి అయితే అన్నం అడుగుతాడు కదా, ఎక్కడన్నా పోయి విషాటన చేస్తాడు కదా. మరి వైరాగ్యం ఉండేవానికి విషం అడుక్కోవడం ఎందుకు? ఏమైనా ఉండే గుడ్డలో గుడ్డలో ఏమన్నా ఉంటే దాచుకుంటాడు కదా, ఇవన్నీ దాచుకోవడం ఎందుకు అని కూడా తప్పులు పడతారు ఉంటాడు. ఎవరు తప్పులు పట్టే వాళ్ళు జ్ఞానవంతులను కూడా తప్పులు పడతారు అంటాడు. కాన వరులను ఆక్షేపింప కించిత్కరము. ఒక వరులు ఆక్షేపిస్తున్నారు అనుకోవడము అది తక్కువ భావము అంటాడు.
వర్ణాశ్రమ పరామూఢా నిందత్విచ్యుచ్యతే యది దేహాత్మమతయో బుద్ధం నిందత్వాశ్రమవాసినః. భోగలంపటులు నిందించిన మాత్రమున వర్ణాశ్రమ ధర్మపరులకు నష్టము లేదు అంటివేని, దేహాత్మ బుద్ధులు నిందించినంత మాత్రమున జ్ఞానికి అట్లనే నష్టం లేదు. జ్ఞానంలో నిందించినా వాళ్ళు లెక్క పెట్టడం. ఆ విధంగానే ఈ అన్ని చేసే గృహస్థులను కూడా నిందిస్తుంటారు. ఆ నింద వాళ్ళని నిందించడం ఎట్లా, వీళ్ళని నిందించడం ఎట్లే, దేన్ని లెక్క చేయరు అంటారు. మిథ్యాత్వభూత్వా తత్రేచ నాస్తి చేత్ తర్హి మాస్తు తత్ ధ్యాయన్ వాద వ్యవహారేణ యథారబ్ధం వసత్స్వయం. జ్ఞానులలో కొందరికి విద్యాభూత పదార్థమునందు ఇచ్చ కలగదు. కాబట్టి వాళ్ళు ఎవరో ఏమో అన్నారని వీళ్ళు భయపడరు. కాబట్టి జ్ఞానులకు ఈ మిథ్యాభూతమైనటువంటి అసత్యంగా ఉంది ఈ జగత్తంతా వాస్తవమైంది కాదు, ఈ వాస్తవంగా ఉంది ఏవేవో భావించుకొని ఏమేమో అంటున్నారు. కాబట్టి దీని గురించి వాళ్ళు భావించరు. అంటే వాళ్ళ పరతత్వంలోనే వాళ్ళు స్థిరంగా ఉండిపోతారు అంటారు. ఎట్టి వారు వ్యవహరింపరు. వాళ్లకు వీళ్ళతో మాట్లాడవాలని, వీళ్ళు ఏమంటున్నారో వినవాలని వాళ్ళకి ఈ వ్యవహారము వాళ్ళకి అక్కర్లేదు అంటారు. కొందరికి ప్రారంభానుసారంగా నిత్యాభూతములందు కూడా వాంఛ కలుగును. ఇంకా జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఇవన్నీ ఏమిటంటే మనం పరీక్షించుకునేదాన్ని. మనము ఈ జ్ఞానంలో కొంతకాలము పరమాత్మ స్థితి ఎందు లయం అవుతాం. హాయిగా బ్రహ్మం అంటే ఏమో తెలుసు, మన స్వరూపం అంటే మనకు తెలుసు, మన స్వరూపం అందు మనం నిలవగలుగుతుంటాము. కానీ మళ్ళీ బయటకు వస్తూ ఉంటాం, అంటే వ్యవహారం ఉంటుంది కదా. కాబట్టి ఇది ప్రారంధానుసారం జరుగుతుంది. కాబట్టి ఎంత జ్ఞానికైనా దేహం ఉన్నంత వరకు ప్రారంధం అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రారంధానుసారమే వీడి యొక్క ప్రవర్తన జరుగుతుంది. కానీ ఇదివరకు వచ్చింది కదా, ప్రారంధంలో లేకపోతే నువ్వు సహస్రమైనటువంటి అవేవి సమాధి స్థితులు చేయి, నీ మనసులో పరమాత్మ స్థితి నిలవదు ఉంటాడు. పరమాత్మ స్థితి తనుగా నిలవడానికి కూడా కావాల్సిన జన్మాంతర ప్రారంధం ఉండవాల అన్నాడు కదా. ఆ విధంగా ప్రారంధానుసారం ఒకడు ధర్మాత్మ స్థితిలోనే ఉండవచ్చు, జ్ఞానమాత్రంగా నిలిచి ఉండవచ్చు. కానీ దేహం యొక్క ప్రారంధం ఉంది కాబట్టి బయటకు వచ్చి ఎవరితో అయినా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతారు. వాళ్ళు తప్పులు పట్టింది కూడా ఏదో ఒకటి వింటాడు. అంత మాత్రంతో వాడి జ్ఞానం తరిగిపోతుందా అంటాడు. వారు రాజ్యాదులు చేయుదురు, ఉభయులకును తత్వజ్ఞానం సమము. అదే ఇప్పుడు జనక మహారాజు లాంటి వాడు రాజ్యం కూడా చేస్తున్నాడు. అంటే రాజ్యం చేసినా కూడా వాళ్ళకు ఆ రాజకీయంతో కూడా వాళ్ళు సంబంధం లేని స్థితిలోనే చేసినారు. కాబట్టి ఆయన రాజ్యమే సంబంధం లేని స్థితిలో చేస్తే మనం ఈ చిన్న సంసారాన్ని సంబంధం లేని స్థితిలో చేయలేమా? అంటే ఆ జ్ఞానం రాజ్యం కావాలా, ఆ జ్ఞానం యొక్క దృఢత్వం ఏర్పడవాలి. కానీ ఎక్కడ ఉన్నా ఆ జ్ఞానాన్ని వాడుకుంటాడు కదా. సంసారంలో అంటే అడవిలో ఉన్నా కూడా జ్ఞానం లేకపోయినాక వాడికి బ్రహ్మత్వం వస్తుంది. వాడికి అడవిలో కూర్చొని కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నాడు, ఆకులు అల్లములు తినంటే వాడికి బ్రహ్మత్వం వస్తుందా? రాదు. అయితే బ్రహ్మత్వం వచ్చిన తర్వాత ఎక్కడున్నా వాడు బ్రహ్మని. ఎందరిలో ఉండని కాక, ఎంత సంసారంలో ఉండని కాక వాడి బ్రహ్మత్వానికి మాత్రము ఇబ్బంది ఏర్పడు. కాబట్టి సంపాదించవలసింది బ్రహ్మత్వమే. కానీ ఈ మనుషులు ఉండే చోట వీళ్ళు ఏమైనా నిందిస్తున్నారా, వీళ్ళు పూజిస్తున్నారా అనేటువంటి ప్రపంచ వ్యవహారం కాదు ముఖ్యం. కాబట్టి వాళ్ళు ఒకవేళ ప్రారంభవశాత్తు వ్యవహారంలోకి వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ స్థితిని వాళ్ళు మర్చిపోరు. తత్వజ్ఞానము సమము, ముక్తియు సమము, వైషమ్యము ప్రారంభ అధీనము.
ఆయనకి తత్వజ్ఞానం కలుగుతుంది, ముక్తి కలుగుతుంది. ఎందుకంటే వాడు ఆ స్థితిని, ఆ అనుభవాన్ని సంపాదించినాడు కాబట్టి వాడికి ముక్తి తత్వజ్ఞానము రెండూ కలగవచ్చు. వీధులకు వచ్చినాడని పోతుంది అంటే పోదు. అది ఎప్పుడు ముక్తి సమంగానే పరమాత్మ స్థితి కలుగుతుంది అంటారు. జ్ఞాని కంటే ఉపాసకునకు భేదమును చెప్పుచున్నారు. అయితే ఇది జ్ఞాని యొక్క లక్షణాన్ని చెప్పినాడు. ఇంతవరకు జ్ఞాని ప్రపంచ వ్యవహారంలో ఉన్న ఏ విధంగా ఉంటాడు అని చెప్తూ ఇప్పుడు ఉపాసకుని లక్షణాన్ని చెప్తున్నాడు. ధ్యానం చేసేవాడి లక్షణం. ఉపాసకుని లక్షణం అంటే ధ్యానం చేసేవాడు. జ్ఞానం వేరే, ధ్యానం వేరే. అంటే జ్ఞానం కూడా ధ్యానం చేస్తాడు, కానీ వాడి ఇంతకుముందు చెప్పినాను కదా, జ్ఞాని యొక్క ధ్యానంలో కర్త ఉండదు. ఉపాసకుని యొక్క ధ్యానంలో కర్త నిలబడి ఉంటాడు. కర్త తంత్రము అది వస్తుతంత్రము అంటారు. అది పరమాత్మకు సంబంధించింది, ఇది జీవుడికి సంబంధించింది. కానీ వీడు ఏ విధంగా చేస్తాడు, వాడి విషయమే అనే విషయాన్ని చెప్తున్నాడు. ఉపాసకస్తు సతతం ధ్యాయన్నేవ ననేత్యతః ధ్యానేనైవ కృతం తస్య బ్రహ్మత్వం విష్ణుతాదివత్. ధ్యానము చేయువాడు ఎప్పుడునూ ధ్యానము చేయుచునే ఉండవలెను. ధ్యానము మానినచో తన బ్రహ్మత్వము పోవునని వాని తాత్పర్యము. వాడు ఒక విష్ణువునో ఒక రాముడినో ధ్యానించినట్టు ఈ బ్రహ్మస్వరూపాన్ని కూడా నిన్న వచ్చింది చూసినారా, ఈ బ్రహ్మస్వరూపాన్ని కూడా ఉపాసించవచ్చును అని చెప్పినాడు. అయితే ఉపాసన చేసేటువంటి వాడికి ఏదో ఒక దైవాన్ని నిరంతరము మనస్సులో నిలబెట్టుకొని ఆ దైవాన్ని ధ్యానం చేసినట్టుగా ఈ బ్రహ్మత్వాన్ని కూడా నిరంతరము నిలుపుకొని ధ్యానం చేయవలసినట్టు ఉంటుంది ధ్యానం చేసేవాడికి అంటారు. నేను విష్ణువును అని ధ్యానం చేసినప్పుడు తనకు విష్ణుత్వము ఎట్లు కల్పితమో బ్రహ్మత్వమును అట్టిదే అని బ్రహ్మ సాక్షాత్కారం లేకపోవటచే అతడు అనుకును. ఇప్పుడు నేను విష్ణువు అని విష్ణువు యందు భక్తి కలిగి విష్ణువును నేను ధ్యానించి నేనే విష్ణువు అనుకునేంత మాత్రంతో నేను విష్ణువు అవుతానా అనేటువంటి సందేహం వాడి దగ్గర ఉంటుంది కదా. ఆ విధంగా వీడు కూడా అహం బ్రహ్మాస్మనో శివోహమనో ధ్యానం చేయమన్నారు కదా. ఏది ఈ పరమాత్మ తత్వాన్ని కూడా ధ్యానం చేయమన్నారు కదా, ఉపాసన చేయవచ్చు అన్నారు కదా. ఈ ఉపాసన చేసే సమయంలో వీడు శివోహం 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 అని ధ్యానం చేస్తాడు. కానీ ఆ శివస్వరూపమైన పరమాత్మ నేను అవుతానా అనేటువంటి సందేహం మాత్రము వాని దగ్గర ఉంటుంది అంటాడు. బ్రహ్మత్వము ధ్యానము వల్ల వచ్చినను అది పారమార్థికము కాకూడదు అని చెప్పుచున్నాడు. ఆ బ్రహ్మత్వము ఆ ధ్యానంతో వచ్చిన అది పరమార్థానికి, అంటే ఏదో మనము ఏదో విష్ణులోకము ఏమి శివలోకము బ్రహ్మలోకం లాగా ఇతరంగా తెలియబడకూడదు అంటాడు. ధ్యానోపాధానకం యత్తత్ ధ్యానాభావే విలీయతే వాస్తవీ బ్రహ్మతానైవ ధ్యానాభావే విలీయతే. ధ్యాన కల్పితమగు వస్తువు ధ్యానము లేనప్పుడు నశించును. ఇప్పుడు ధ్యానం చేతనే పుట్టినది అయితే ఇప్పుడు విష్ణు స్వరూపమో ఏమి శివస్వరూపమో ధ్యానించేవాడు ఆ శివస్వరూపాన్ని విష్ణు స్వరూపాన్ని మనస్సు యందు నిలుపుకొని ధ్యానం చేస్తాడు. ఈ ధ్యానంలో ఇంకన్నీ శ్వాస నిరోధం చేసేవాడు కూడా మనోనిగ్రహం చేసేవాడు కూడా ఎంతసేపు ఆ మనస్సు నిలబెట్టాడో ఆ శ్వాస చేత ఈ విష్ణువును శివుణ్ణి ఎంతసేపు మనస్సులో ధారణ చేసుకున్నాడో అంతసేపే నిలబడు. విడుస్తూనే బయటకు వస్తూనే మళ్ళీ వాడు మామూలు విషయాల్లో ఉండిపోతాడు. అట్లా ఉంటుంది ధ్యాన విషయము అంటాడు. జ్ఞానము చే గ్రహించబడిన పదార్థము వృత్తి జ్ఞానము పోయినను పోనేరదు. ఇప్పుడు పరమాత్మను తెలుసుకునేవాడు ఎట్లా ఉంటాడు, జ్ఞానం ఎట్లాంటిది
అంటే వీడు ఏం చేస్తాడు? జ్ఞానం, వీడు శాస్త్రాలన్నీ చేస్తాడు. వీడు మొదలు పెట్టడంలోనే జ్ఞానం అంటే ఏమిటి అంటే, వీడు మొదలు పెట్టడంతోనే ఏం చేస్తాడు? దేహం నేను కాదు, మనసు నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, ఈ ప్రపంచం దృశ్యమేది నేను కాదు తెలుసుకునే జ్ఞానం నా స్వరూపం అని ఇక్కడనే మొదలు పెట్టినప్పుడే వీడికి కర్త లేడు. అంటే వీడు మొదలు పెట్టడంలోనే నేను పరమాత్మను విచారణలోనే చేస్తున్నాడు. శాస్త్రం ఎన్నిటిలా కనుక్కునేటువంటి బాగా ఈ ఉపనిషత్ సిద్ధార్థం కదా ఇది. అటువంటి అర్థంతోనే ముందు ఇదంతా కాదు, నేనెవరు, నేను పరమాత్మ స్వరూపాన్ని, జ్ఞాన స్వరూపాన్ని అని ఆ జ్ఞాన స్వరూపమైన పరమాత్మతోనే తాను లేనటువంటి స్థితితోనే మొదలు పెడుతున్నాడు. ఇక్కడనే పోతుంది వీని కర్తృత్వ భావం. ఎప్పుడు పరమాత్మ స్థితిని వాడు విచారించడం మొదలు పెట్టాడో అప్పుడే కర్తృత్వం వదిలిపోతుంది. ఉన్నది పరమాత్మ, ఇదంతా వాస్తవం కాదు అనుకున్నాడు. కాబట్టి తన ఉనికి మాత్రం వాస్తవం అని ఎట్లా అనుకుంటాడు? తన జీవత్వం నిలబడుతుంది అట్లే. కానీ ధ్యానయోగికి జీవత్వం నిలబడుతుంది. నేను చేసేవాడిని, నా చేత సాధింపబడేది విషయం అని వీడు మాత్రము ఆ ఇతరమైనటువంటి దైవాలను ధ్యానం చేసుకున్నప్పుడు కానీ, తాను బ్రహ్మమని ధ్యానం చేసినప్పుడు కానీ వాడికి ఇంకా బ్రహ్మం అంటే తానే అన్న అపరోక్ష జ్ఞానం తెలియలేదు. కాబట్టి తెలియనంత వరకు వాడు ఎక్కడో పరమాత్మ ఉన్నాడు, నాలో కూడా పరమాత్మ ఉన్నాడని మాత్రమే తెలుస్తుంది. పరోక్ష జ్ఞానం మాత్రమే. కానీ నేనే పరమాత్మను, పరమాత్మ అయినా నాకంటే ఇతరం ఏది లేదు అన్న జ్ఞానము కలగలేదు. కాబట్టి వీడి ధ్యానం కూడా అహం నిలబడే ఉంటుంది. ఈ జ్ఞాన యొక్క ధ్యానంలో ఏది నిలబడదు, ఉన్నది పరమాత్మే అవుతుంది. కాబట్టి తర్వాత బాడీలోకి మళ్ళా ఈ వృత్తులు అంటే మళ్ళా చేయవలసిన కార్యక్రమాలు, వాటికి తగినటువంటి సంకల్ప వికల్పాలు, దేహం యొక్క ప్రారంభం ఉంది కాబట్టి ప్రపంచంలో వ్యవహారం, ఇవన్నీ వస్తూ ఉన్నా వీడు ముందే నిర్ణయం చేసుకున్నాడు. ఏమని అంటే ఈ దేహము తాను కాదు, ఈ ప్రపంచ వ్యవహారము తాను కాదు, అక్కడ ఉన్న వృత్తులు తాను కాదు, వీటన్నిటినీ ప్రకాశింపజేసే జ్ఞాన స్వరూపం నేను అని తనను జ్ఞానంగా గుర్తించినాడు జ్ఞానం చేత. కాబట్టి అవతల వాడికి ఈ వృత్తులు ఉన్నా, ఈ వ్యవహారం ఉన్నా వాడు వీటితో సంబంధపడాడు. కాబట్టి వీడు ఎప్పుడూ నిరంతరము ధ్యానం చేయనక్కర్లే. ఇప్పుడు ధ్యానయోగికి ఏం చెప్పినాడు? వాడు అనుకున్న విష్ణువాది రూపం కానీ ఏదో ఒక రూపం కానీ మనస్సులో నిలబెట్టుకున్నాడు. కాబట్టి మనస్సు విషయ రూపమైనప్పుడు అది తొలగిపోతుంది. తొలగిపోయి మళ్ళా వాడు ప్రపంచ వ్యవహారం సత్యమని ఇక్కడికి చేస్తున్నాడు. కానీ వీడు మొదలు పెట్టడం దగ్గర నుంచి అసత్యం అసత్యం, ఇది కాదు ఇది కాదు ఇది కాదని తీసేసినాడు. తాను బ్రహ్మం అని తెలుసుకున్నాడు. ఏ అవస్థలో కూడా ఎప్పుడు కూడా తన బ్రహ్మత్వానికి మార్పే లేదన్నాడు. సదా ఉండేది బ్రహ్మమే అన్నాడు. ఇంకా దాని ముందర ఇవన్నీ వచ్చినాయి అన్నాడు. ప్రపంచం అంతా వస్తుంది అన్నాడు. మనస్సు వస్తుంది రానీలే, బుద్ధి వస్తుంది రానీలే, ఇంద్రియాలు కలుగుతున్నాయి కదలనీలే, ప్రపంచ వ్యవహారం జరుగుతుంది జరగనీలే, అవేవి నేను కాదు కదా అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు సర్వదా వ్యవహారం చేస్తూనే బ్రహ్మత్వం పొంది ఉంటాడు కదా. అటువంటి జ్ఞానాన్ని సంపాదించిన వాడు కదా జ్ఞాని. కాబట్టి ధ్యానయోగి వేరే, జ్ఞానయోగి వేరే అంటారు. కనుక బ్రహ్మాకార అపరోక్ష వృత్తి నశించిన బ్రహ్మము నశింపదు. ఆ బ్రహ్మం నేను అని నిలబడిపోయినాడు చూడు, ఆ నిలబడి బ్రహ్మమే అయినాడు చూడు. అప్పుడు అపరోక్షాకార వృత్తి అంటే ఇప్పుడు వీడి బుద్ధి వృత్తుండే ఇది బ్రహ్మలో కలిసిపోయి బ్రహ్మమే అయ్యి, అటువంటి బుద్ధి వృత్తి మళ్ళా బయటకు వస్తుంది. వ్యవహారార్థము ప్రారంభ అనుభవాని కోసమని అది వచ్చినా కూడా తనకు ఈ బుద్ధి వృత్తి ప్రపంచం సత్యం అనిపించలేదు. కాబట్టి తన బ్రహ్మత్వానికి హాని ఉండదు. అటువంటి జ్ఞానాన్ని వీడు సంపాదిస్తాడు అంటాడు. బ్రహ్మత్వము జ్ఞానం వలన పుట్టలేదని చెప్పుచున్నారు. ఈ బ్రహ్మత్వం నువ్వేదో సాధన చేసి నిలబెట్టుకున్న దాని వల్ల పుట్టా, అది స్వతసిద్ధం.
నువ్వు అనుకున్నా అనుకోకపోయినా బ్రహ్మత్వం ఉంది. అందులో ప్రతివాడిలో పరమాత్మ ఉంది. వాడు పరమాత్మ నేను అనుకున్న వాడిలో ఉంది. నేను కాదు పరమాత్మ కాదు నేనే దేహం అనుకున్న వాడిలో పరమాత్మ ఎగిరిపోతున్నాడా? ఎగిరిపోతే వాడు ఎట్లా నిలబడతాడు? వీడు అనుకోలే నన్ను, వీడి దగ్గర ఎందుకు ఉండవాళ్ళు అనుకున్నాడా? అనుకోడు. పరమాత్మ అందరిలో సమానంగా ఉన్నాడు. అనుకున్న వాడిలో ఉన్నాడు, అనుకోని వాడిలో ఉన్నాడు. అనుకున్నవాడు తాను పరమాత్మ అని తెలుసుకొని తరిస్తున్నాడు. అనుకోని వాడు మళ్ళా దేహం అనుకున్నాడు కాబట్టి జన్మలు వచ్చి మళ్ళా జన్మ మరణాలను అనుభవిస్తూ ఉన్నాడు. అంతేగాని పరమాత్మ మాత్రం అందరిలో సమానంగా ఉన్నాడు. తతోభిజ్ఞాపకం జ్ఞానం న నిత్యం జనయస్యదః జ్ఞాపకాభావమాత్రేణ నహి సత్యం విలీయతే. వృత్తి జ్ఞానము తనలో విషయమైన బ్రహ్మమును పుట్టింపదు, కావున తాను లేనందున దానిని నశింపచేయదు. ఎందుకు వీడికి బ్రహ్మ జ్ఞానము బ్రహ్మత్వము ఎంత దృఢంగా నిలిచింది అంటే, వీడు ఈ బ్రహ్మత్వం పొందినప్పుడు కూడా, ఈ బ్రహ్మం నేనని తెలుసుకొని బ్రహ్మమాత్రంగా నిలిచినప్పుడు కూడా ఈ వృత్తితో వాడికి అవసరం లే. బుద్ధి వృత్తిని పట్టుకొని బ్రహ్మమైనాడా వీడు? మనస్సును పట్టుకొని బ్రహ్మమైనాడా? కానీ అన్ని వదిలేసినాడు, తాను బ్రహ్మం అని తెలుసుకున్నాడు. కాబట్టి వీడి జ్ఞానము వృత్తితో పుట్టింది కాదు. ఇప్పుడు కృష్ణ జ్ఞానము రామజ్ఞానము అంటే ఈ మనస్సులో ఆ రూపం ఏర్పడితే పుట్టింది కాబట్టి అది పోతే పోతుంది. కానీ వీడి బ్రహ్మత్వం అనేది ఈ మనోబుద్ధులకు కూడా నేను సాక్షిని. ఈ మనోబుద్ధులను కూడా ప్రకాశింపజేసే జ్ఞానస్వరూపుని నేను. నాకు ఈ మనోబుద్ధులు వస్తుండవచ్చు పోతుండవచ్చు, నేను సదా ప్రకాశించేటువంటి వాడిని అని ఆ మనోబుద్ధులకు సంబంధం లేని జ్ఞానం వేడిలో కలిగింది. కాబట్టి ఒకవేళ ఈ మనోబుద్ధులు ఆ విషయాన్ని మర్చిపోయినా కూడా వీడి బ్రహ్మత్వం చెడిపోదు. విషయాల్లో ఒక వ్యవహారంలో పడి ఈ వ్యవహారంతో వాడు ఒకవేళ మర్చిపోయినా కూడా వాడికి బ్రహ్మత్వము చెడిపోదు. అటువంటిది బ్రహ్మజ్ఞాని జ్ఞానం. పామరాణాం వ్యవహృత్యే వరం కర్మాద్యనుష్ఠితః తతోపి సగుణోపాస్తే నిర్గుణోపాసనా తతః. పామర వ్యవహారమున కంటే కర్మాచరణమును, దానికంటే సగుణోపాసనమును, దానికంటే నిర్గుణోపాసనమును శ్రేష్టమని భావన. ఎందుకైతే ఇవన్నీ చెప్పినారు అంటే, ఏదో ప్రపంచంలో వచ్చినామని అన్ని అనుభవించి ఆనందంగా పోతుండేవాళ్ళు. ఎందుకు మనకు దేవుడు వద్దు దైవం వద్దు అనుకునేటువంటి వ్యవహారానికంటే, ఏదో దేవుడు ఒకడు ఉన్నాడని, ఆ దేవుడు ఒక గుళ్ళో ఉన్నాడని, ఒక యాత్రలో ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నాడని అట్లయినా అనుకోవడం ఇంకో కొంచెం శ్రేష్టము. ఇంకా దానికంటే ఇది స్థూల రూపం. అంటే ఒక గుళ్ళో దేవుడు ఉన్నాడు అనుకోవడం, ఒక పూజ గదిలోనే దేవుడు ఉన్నాడు అనుకోవడం, ఇదంతా స్థూలమైనటువంటి బుద్ధి. అది కొంతవరకు మేలు. ఏ ప్రపంచంలో కొట్టకపోయేవాడికి వీడు కొంచెం మేలు. దీనికంటే తన మనస్సును నిగ్రహించి ఏదో పరమాత్మ స్థితిని పొందుదాం అనుకుంటున్నాడు యోగం చేత, శ్వాస నిరోధం చేత. అది ఇంకా కొంచెం శ్రేష్టము. అంటే ఇంకో సూక్ష్మం కదా. స్థూలంతో ఏం అవసరం లేదు. పూజ గదితో అవసరం లే, దేవాలయాలతో అవసరం లే, విగ్రహాలతో అవసరం లే. తనలో తాను ఎప్పుడు కావాలంటప్పుడు మనస్సు నిలబెట్టుకొని ఆ ఆనంద స్థితిలో నిలబడుతున్నా, అది ఇంకా శ్రేష్టము. దీనికంటే నిర్గుణ ఉపాసన ఇంకా శ్రేష్టం. పరమాత్మే నేనే పరమాత్మను, నేను సదా బ్రహ్మస్వరూపుణ్ణి, నాకు పోవడం రావడం లేదు, ఎప్పటికీ ఉన్నాను, ఇది ఇంకా శ్రేష్టం. సగుణం బ్రహ్మోపాసన కంటే ఇది ఇంకా శ్రేష్టం. ఇట్లా ఒకదానికంటే ఒకటి శ్రేష్టమని తెలపడానికి చెప్పినటువేను ఇవన్నీ అంటారు. యావత్తి జ్ఞాన సామీప్యాం తావచ్చిష్ట్యం నివినర్ధతే బ్రహ్మ జ్ఞానాయతే సాక్షాత్ నిర్గుణోపాసనం శనైః.
నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారమునకు ఎంత సమీపించునో వృత్తికి అంత శ్రేష్టత గతించుచున్నది. ఏమిటి దీంట్లో ఉన్న శ్రేష్టత అంటే ఎంతెంత నిర్గుణ బ్రహ్మోపాసన అంటే నేనే పరమాత్మనన్న అనుభూతి, ఎంతెంత నేనే పరమాత్మనన్న అనుభూతికి దగ్గర అవుతూ ఉంటాడో, అంటే ఈ బుద్ధివృత్తి తనే పరమాత్మ, నేనే ఎవరనేది ఈ బుద్ధివృత్తి లేదు. ఇప్పుడు నేనే పరమాత్మను అనేది కూడా ఇంతవరకు శాస్త్ర విచారణ చేసింది బుద్ధివృత్తే. ఉపనిషత్ విచారణ చేసింది, శాస్త్ర విచారణ చేసింది. ఇవన్నీ విచారణ చేసుకుంటూ పోయి తనే బ్రహ్మం అని తెలుసుకొని ఎవరు తనే బ్రహ్మం అని తెలుసుకున్నారు? బ్రహ్మం తాను బ్రహ్మం అని తెలుసుకుందా? బ్రహ్మానికి బ్రహ్మం అని తెలుసుకోనక్కర్లే. ఇప్పుడు తాను అని బయటకు వచ్చింది కదా ఈ బుద్ధివృత్తి. తానని వచ్చిన బుద్ధివృత్తి నేను బ్రహ్మము అంటుంది, నేను పరమాత్మను, నేనే పరమాత్మను అంటుంది. అనేటప్పుడు కూడా బుద్ధివృత్తి ఉంది కదా. మరి ఈ బుద్ధివృత్తి తానే బ్రహ్మమని ఆ బ్రహ్మత్వం దగ్గరికి పోయి ఎంతెంతసేపు తాను బ్రహ్మమై బ్రహ్మములో ఏకత్వం, అంటే ఏకత్వం ఎట్లా పొందుతుంది అంటే తను పోయి కలిసిపోయి ఎట్లా కలుస్తుంది, ఏ విధంగా కలుస్తుంది, దీనికంతా శాస్త్ర ప్రమాదండిగా ఉన్నాయి. అంటే ఎక్కువ ప్రకాశంలో ఒక చిన్న ప్రకాశం ప్రకాశిస్తూ ఉన్నా కూడా ఆ ప్రకాశం పక్కన విడిగా ప్రకాశించలేదు, దాంట్లో పక్కకు తెలియబడదు, దాంట్లో కలిసిపోయే ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే చిన్న దీపము సూర్యుని వెలుగులో అని చెప్తూ ఉంటారు. మధ్యాహ్నం ఎండలో దీపం పెట్టినప్పుడు దీపం ప్రత్యేకంగా కనపడదు, ఎందుకంటే దీపం కూడా సూర్యుని యొక్క మధ్యాహ్నం ఎండ ఎక్కువ ప్రకాశం కాబట్టి ప్రకాశంలో కలిసిపోయింది. అయితే దీపం లేదా, దీపం ఉంది. దీపం కనిపించిందా, కనిపించలే. ఈ విధంగా బుద్ధివృత్తి ఏం చేస్తుందంటే ఆ పరమాత్మ సన్నిధానానికి పోయి ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అని వదిలేసి తన యొక్క స్థూలత్వాన్ని అంతా వదిలేస్తుంది. తనకి ఇంతవరకు అతుక్కున్న ఈ వ్యవహారం అంతా వదిలి ఆ కేవలం జ్ఞాన మాత్రమైన తన స్థితిలో ఇది నా స్వరూపము అని ఆ స్థితిలో కలిసిందంటే ఆ స్థితిలో పోయి ఆ స్థితి తాను ఒక్కటే నిలబడి. కాబట్టి ఎంతెంత బుద్ధివృత్తి ఆ స్థితిని అందుకుంటుందో, ఆ స్థితిలో నిలవగలుగుతుందో అటువంటి బుద్ధివృత్తికి ఎక్కువగా జ్ఞానం ప్రకాశించే సామర్థ్యం ఉంటుంది అంటారు. నిర్గుణోపాసన వృత్తి బ్రహ్మజ్ఞానమునకు మిక్కిలి సన్నిహితము. ఆ బ్రహ్మత్వానికి బ్రహ్మజ్ఞానానికి దగ్గరగా ఉంటుంది. ఈ పరమాత్మ స్థితికి ఆ పరమాత్మ నేనని తెలుసుకునేటువంటి నిర్గుణోపాసన అంటాడు. దానికి ఎంత సమీపించుచున్నదో అంతటి వృత్తికి శ్రేష్టత ఘటించుచున్నది. కాబట్టి ఎంతెంత పరమాత్మ దగ్గర పోయి తనే పరమాత్మగా నిలబడుతుందో అంతంత శ్రేష్టత వస్తుంది బుద్ధివృత్తికి అంటాడు. మిక్కిలి సన్నిహితము కాన బ్రహ్మజ్ఞానం వంటిదే అగును. అప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది ఇక్కడ. ఏమంటారంటే అంతవరకు పోయి నేను బ్రహ్మం అనేది కూడా ఈ బుద్ధివృత్తే కదా, మరి ఈ బుద్ధివృత్తి ఉంది కదా అక్కడ బ్రహ్మం నేనని కూడా అంటే ఇప్పుడు దగ్గరికి పోయింది, చాలా సన్నిహితమైపోయింది, కలిసిపోయి ఉంది. కాబట్టి అప్పుడు దాన్ని బుద్ధివృత్తి అనరు, దాన్ని కూడా బ్రహ్మమే అంటారు. అటువంటి బుద్ధివృత్తికి బుద్ధివృత్తి అనే పేరు లేదు, అక్కడ బ్రహ్మమే, దాన్ని కూడా బ్రహ్మస్వరూపమే అని అంటారు అంటారు. ఇక్కడ సాంద్రత అనే పదాన్ని చెప్పచ్చు అంటారమ్మా, ఒకసారి వివరణ ఇవ్వండి. అంటే బుద్ధికి సాంద్రత ఏర్పడుతుంది అంటారు ఈ శాస్త్ర జ్ఞానంలో. సాంద్రత అంటే ఏమిటి అంటే పరమాత్మతో సంబంధమైనటువంటి స్థితిని ఇది సంపాదిస్తుంది. ఇప్పుడు దీనికి తత్వమసి మహావాక్యం ప్రధానం. దీనికి ముఖ్యంగా త్వం అంటే నీవు, నేను అనే రెండు అర్థాలే.
నా అభిప్రాయంలో నేను అనుకుంటా, నీ అభిప్రాయంలో నీవు అనుకుంటా. ఈ నేను నీవు అంటున్నది దేహాన్నే కాదు, దేహంలో ఉండేటువంటి ఆ బుద్ధివృత్తి, మనస్సు కానీ బుద్ధి కానీ ఉన్నాయి, వాటిని బట్టే నీవు నేను అని వ్యవహరిస్తూ ఉంటాం. అంటే దేహంతోనూ వ్యవహరిస్తాం, కానీ ఎక్కువ భాగము ఆ ఆధారం దేని మీద ఉంటుంది అంటే ఆ బుద్ధివృత్తి మనస్సు మీద ఆధారపడి ఉంటుంది, నీవు నేనని. ఈ బుద్ధివృత్తి ఏం చేస్తుందంటే ఈ సాంద్రత లేనప్పుడు, కేవలం దేహభావమే ఉన్నప్పుడు ఈ బుద్ధివృత్తి దేహమే నేనంటుంది, ప్రపంచమే సత్యం అంటుంది, ఈ వ్యవహారం అంతా నాది అంటుంది. ఇది నా వాళ్ళు, నాది, నాది డబ్బు, నా ఇల్లు, నా వాటి, ఇట్లా మొత్తం అంతా ప్రపంచ వ్యవహారాన్నంతా తనలో నింపుకొని స్థూల రూపమైంది. అంటే అది ఒక స్థూల పదార్థంగా తయారైంది, దాంట్లో అన్నీ ఉన్నాయి. కానీ ఇటువంటి బుద్ధివృత్తికి పరమాత్మ యందు కలియడానికి కావాల్సిన సాంద్రత కావాలి. సాంద్రత కావాలంటే ఇప్పుడు ఏం చేస్తుంది ఈ బుద్ధివృత్తి అంటే, ఈ శాస్త్రాల వల్ల, ఈ విచారణ వల్ల, ఏదో గురువులు చెప్పేటువంటి సత్సంగం వల్ల, కొన్ని సాధనల వల్ల, వీటి వల్ల ఈ తనకున్నటువంటి ముందు లక్షణం ఉండే ఈ దేహభావం, ప్రపంచ భావం, నాదన్న భావం, నేనన్న భావం, ఇదంతా వదిలేస్తుంది. చెప్పినాం కదా ఇంతకుముందు, ఏది అంటే ఈ బుద్ధి నేను కాదు, దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, ప్రపంచం కాదు, ఇవన్నీ విచారణ చేసింది కాబట్టి ఇవన్నీ కాదు కాదు నేను కాదు నేను కాదు అని ఈ బుద్ధివృత్తి ఏం చేస్తుందంటే అన్నీ విడిచేసి శుద్ధంగా నిలబడి అహం బ్రహ్మాస్మి అంటుంది. ఇప్పుడు అన్నీ విడిచింది కాబట్టి, దీనికి ఉన్న లక్షణాలన్నీ వదిలేసింది కాబట్టి ఇప్పుడు బుద్ధివృత్తికి శుద్ధత్వం ఏర్పడింది. ఆ శుద్ధమైన బుద్ధి శివోహం, నేనే పరమాత్మ, నేనే శివుడను, నేనే పరమాత్మ, అహం బ్రహ్మాస్మి అని ఆ పరమాత్మతో కలిసేటువంటి శుద్ధత దీనికి ఏర్పడుతుంది. ఆ ఏర్పడినప్పుడు ఈ బుద్ధివృత్తి కూడా పరమాత్మతో సమానంగా జ్ఞానం చేత ప్రకాశిస్తుంది. ఇంత జ్ఞానాన్ని సంపాదించింది విచారణ చేసి, ధ్యానం చేసి, అనుభవం చేసుకొని తనకున్న లక్షణాన్ని వదిలి శుద్ధంగా తయారై తను బ్రహ్మరూపంలో కలియడానికి కావలసిన సాంద్రత సంపాదించింది. ఆ సాంద్రత ఏమిటి అంటే ఈ విచారణ అంతా ఆ సాంద్రతే. ఎంత విచారణ చేస్తే ఈ జ్ఞానం పరమాత్మ నేనని తెలియబడుతుంది. కాబట్టి రోజు విచారిస్తుంది, ఏవో పుస్తకం తీసుకోవడమో, చదువుకోవడమో, అనుష్ఠానం చేయడమో, లేదు ఎక్కడన్నా వినడమో, ఏదో ఒకటి చేసి శుద్ధత సంపాదించుకుంటుంది ఈ బుద్ధివృత్తి. ఆ శుద్ధ జ్ఞానము పరమాత్మ నేనని పరమాత్మలో కలిసిపోతుంది. అది సాంద్రత. ఆ విధంగా ఈ జ్ఞానం అనేటువంటి బుద్ధివృత్తి ఆ పరమాత్మలో కలియడానికి కావలసినటువంటి సాంద్రత సంపాదిస్తుంది. యదా సంవాది విభ్రాంతిః ఫలకాలే ప్రమాయతే విధ్యాయతే తథోపాస్తే ముక్తికాలేతి పాకతః. సంవాది భ్రమము తాను యథార్థము కాకపోయినను యథార్థ జ్ఞానము కలిగించినట్లు నిర్గుణోపాసన కూడా యథార్థముకు బ్రహ్మ సాక్షాత్కారమును కలిగించు. అయితే ఈ బుద్ధివృత్తి చేసే పని ఏది సత్యం కాదు కదా, బుద్ధివృత్తి అసత్యమే. అంటే బుద్ధివృత్తి కానీ మనస్సు కానీ ఇవి రెండు కల్పితాలే. ఇవి చేసే పనులు ఏవి కూడా వాస్తవమైనటివి కాదు. కానప్పుడు ఇది సంపాదించిన జ్ఞానం వాస్తవమా? ఇదే కదా సంపాదించింది ఈ జ్ఞానాన్నంతా. తాను పరమాత్మని సంపాదించిన జ్ఞానం కూడా ఈ బుద్ధివృత్తే సంపాదించింది కదా. మరి ఈ అసత్యమైనటువంటి బుద్ధివృత్తి సత్యమైన జ్ఞానాన్ని సంపాదించి దాన్ని పొందగలదా అంటే, ఇదివరకు ముందంతా చెప్పినారు సంవాది భ్రమ అని. సంవాది భ్రమ అంటే తెలియక కూడా, ఇప్పుడు పరమాత్మ అంటే బుద్ధివృత్తికి ఏం తెలియదు పాపం ముందు, ఇదంతా విజయాల్లో ఉండింది కాబట్టి
ఇదన్నీ విడిచి విడిచి శుద్ధంగా తయారైనాక పరమాత్మలో కలిసినప్పుడు నేను పరమాత్మ అని తెలుసుకుంటుందే కానీ కొంచెం బయట ఉందంటే దీనికి పరమాత్మ తెలియబడదు. కాబట్టి ఇది ఇప్పుడు చెప్పినటువంటి ఏంది దాని పేరు సంవాది భ్రమ. సంవాది భ్రమ అంటే ముందు చెప్పినాం ఏమంటే ఏదో అక్కడ మణి ఉంది అనుకున్న వాడికి ఒక ఇంట్లో ఏదో వెలుగు కనపడుతున్నప్పుడు ఆ వెలుగును చూసి అక్కడ మణి ఉంటుంది అనేటువంటి భ్రమతో పరిగెత్తి దాని దగ్గర పోయిన వాడికి మణి లాభం కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉండగానే మణి అనేది వాడికి పూర్తి తెలిసిందా? తెలియలేదు. కానీ ఉంటుందేమో ఆ వెలుగును చూసి అనుకున్నాడు అక్కడ మణి ఉందో ఏమో, అక్కడ అంత వెలుగు ఉంది కదా అనుకొని పరిగెత్తే అక్కడ మణి లాభం దొరికింది. అది సంవాది భ్రమ. అంటే ఈ బుద్ధివృత్తి కూడా పరమాత్మ అనేది ఉంది, పరమాత్మ అనేది ఉండబట్టి జగత్తంతా ఈ విధంగా ఉండి తెలియబడుతూ ఆయా కార్యాలు జరుగుతున్నాయి. తెలుసుకునే జ్ఞానం అనేది ఏదో ఒకటి ఉంది అని అది ఉందని తెలుసుకుందే కానీ అది పోయి చూడలే, ఇంకా దాని దగ్గరికి పోలే. అక్కడ వాడు కదా ఇక్కడ ఉండి అక్కడ ఉందో ఏమో అనుకున్నట్టుగా ఇంకా ప్రయత్నం చేసినాడు. అక్కడ ఉంటుంది అనే దాంతో వీడు ఆ పరిగెత్తి దాని దగ్గరికి పోయినాడు, ఆ మణి లాభం దొరికింది. నిజంగా ఈ బుద్ధివృత్తి కూడా అక్కడ పరమాత్మ ఉండకపోతే ఎట్లా వస్తుంది? ఈ జగత్తంతా ఎట్లా నడుస్తుంది? ఏదో దీనికి కీలకమైనటువంటి ఒక పరమాత్మ పదార్థం ఉంది అనుకొని ఇంకా వీడు ప్రయత్నం చేసినాడు. బుద్ధివృత్తి ఈ శాస్త్రాలు వెతికి ఈ అనుభవాలు చేసి ఈ ధ్యానాలు చేసి ఇది చేసి అది చేసి ఇది కాదనుకొని ఏదో విచారణ చేసి ఉన్న పరమాత్మ ఏదో అప్పుడు మనకి దొరికేసి అంటే పరమాత్మతో తను ఏకత్వం పొందిన వీడికి లభ్యమైంది పరమాత్మ స్థితి. కానీ వీడు వాస్తవం ముందే గ్రహించకపోయినా వాడు చేసినటువంటి కృషితో వాడు ఆ ఉపాసన చేసినాడు కదా, నిర్గుణ బ్రహ్మోపాసన. పరమాత్మ అనేది ఒకటి ఉందని ఉపాసన చేసినాడు కాబట్టి ఆ పరమాత్మ స్థితి వానికి లభ్యమవుతుంది. ఆ విధంగా అంటారు. సంవాది భ్రమతః పుంసః ప్రవృత్తస్యాన్యమానతః ప్రమేతి చేతతోపాస్తిర్ అంతరే కారణాయతాం. సంవాది భ్రమము రత్న యథార్థ జ్ఞానమునకు కారణమైనట్లు నిర్గుణోపాసన బ్రహ్మ సాక్షాత్కారమునకు కారణమగు. ఆ సంవాది భ్రమలో వాడు ప్రయత్నించిన దానికి వాడికి రత్నం ఎట్లా ప్రాప్తమైందో ఆ విధంగా ఈ పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ అని ఎవడైతే ప్రయత్నం చేసి ఆ యొక్క సాధనలో ఆయా స్థితిలో వాడు ఆ జ్ఞానాన్ని ఆ అనుభవాన్ని సంపాదించిన వాడికి పరమాత్మ తెలియబడుతుంది, లభిస్తుంది అంటారు. పరమాత్మ స్థితి సగుణోపాసన బ్రహ్మ సాక్షాత్కారమునకు కారణము కాదా అని చెప్పుచున్నారు. ఇట్లా వాడు పరమాత్మను పొందుతున్నాడు అంటున్నారే ఈ నిర్గుణోపాసనలో. కానీ ఆ విధంగా దేవుడు ఉన్నాడని దేవుడు ఏదో ఒక విగ్రహాలను చూసో ఒక మూర్తిని చూసో అనుకున్న వానికి కూడా ఎందుకు కాదు అంటున్నాడు. మూర్తి ధ్యానస్య మంత్రాదే అపి కారణతాయతి అస్తు నామ తథాప్యత్ర ప్రత్యాసక్తిర్విశిష్యతే. సగుణోపాసనయును మంత్ర జపంబును బ్రహ్మ సాక్షాత్కారమునకు కారణంబులే అయినను బ్రహ్మ సాక్షాత్కారమునకు నిర్గుణోపాసన ఎంత సన్నిహితమో అవి అంత సన్నిహితములు కావు. వాడు కూడా చిన్నగా ఏదో దేవుడు ఉన్నాడనో ఎక్కడో అక్కడ ఉన్నాడని చేస్తూ 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 చిన్నగా మెల్లగా ఆ పరమాత్మ స్థితిని తెలుసుకుంటాడు, నిర్గుణోపాసనకు వస్తాడు. కానీ నిర్గుణోపాసన చేసేటట్లాంటి వాడు ఎంత త్వరగా పరమాత్మ స్థితిని పొందుతాడో అంత దగ్గరగా పరమాత్మ స్థితిని పొందలేడు. కొంత ఆలస్యం అవుతుంది వాడికి. అంటే వాడు కూడా ఇప్పుడు నిద్రపైన పోవాలనుకున్నవాడు ఒక్కడు పై కాప నుంచి ఇంకా నిద్ర పోయి చేరుకుంటున్నాడు, ఒకడు మొదటి కాపలో ఉన్నాడు,
వాడు ప్రయత్నం ఎక్కడానికి వస్తున్నాడు కాబట్టి మెల్లగా చేస్తాడు పైకి ఎప్పటికో ఒకనాడు. అసలు ఎక్కడానికి ప్రయత్నమే చేయని వాడేం వస్తాడు పైకి. కాబట్టి ప్రయత్నంలో ఉన్నాడు వాడు, సగుణంగానో ఏదో ఒక రకంగా దేవుడు ఉన్నాడు అనేటువంటి ప్రయత్నంలో చేస్తున్నాడు. కాబట్టి జపమో ధ్యానమో మంత్రమో ఒక మూర్తి ధ్యానమో చేస్తూ ఉంటాడు. కాబట్టి మెల్లగా వాడు కూడా ఈ పరమాత్మను తెలుసుకుంటాడు. అయితే నిదానం, త్వరగా తెలుసుకోలేడు, కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ నిర్గుణోపాసన చేసేవాడు, తనే బ్రహ్మమని తెలుసుకొని జ్ఞానాన్ని అభ్యసించేవాడు తొందరగా వెంటనే ఎప్పుడు తాను బ్రహ్మమని తెలిసిందో అప్పటికప్పుడే బ్రహ్మత్వాన్ని పొందగలుగుతాడు, దగ్గరగా తొందరగా పొందగలుగుతాడు. అంటాడు నిర్గుణోపాసన బ్రహ్మ సాక్షాత్కారంకు ఎట్లు సన్నిహితమో చెప్పుచున్నారు. అది ఎట్లు దగ్గర అవుతుంది అనే విషయాన్ని కూడా చెప్తున్నాడు. నిర్గుణోపాసన నిర్గుణోపాసనం పక్వం సమాధి స్యాచ్చనైస్తథా యస్సమాధి నిరోధాఖ్య సోనాయానేవ లభ్యతే. నిర్గుణోపాసన పరిపక్వమై సవికల్ప సమాధి అగును, అనంతరము నిర్వికల్ప సమాధి అనాయాసముగా లభించును. ఆ విధంగా గుణోపాసన కూడా, గుణోపాసన అంటే ఏం చెప్పినా మూర్తి పరమాత్మను గురించిన జపం నిన్న వచ్చింది. ఇదంతా నిర్గుణోపాసన అంటే ఏమిటి అంటే ఆత్మ యొక్క నామాన్ని ధ్యానం చేయడం. ఇది రామనామమో కృష్ణనామమో శివనామమో కాదు, కేవలం బ్రహ్మనామాన్ని, పరమాత్మను గురించిన కొన్ని పేర్లు. పరమాత్మను గురించి ఓంకారం కూడా పరమాత్మ స్వరూపమే. ఇక్కడ శివోహం అనేది కూడా పరమాత్మ నామమే. అహం బ్రహ్మాస్మి అనేది కూడా పరమాత్మ నామమే. ఈ విధంగా సోహం అనేది కూడా పరమాత్మ నామమే. అంటే ఇక్కడ ఎవరి ఏ మూర్తి లేడు, ఏ రూపము లేదు, పరమాత్మే తానని ధ్యానం చేసినాడు. వీడు కూడా, ఇటువంటి వాడు కూడా ఆ పరమాత్మే తానని వాడికి పరమాత్మ తెలియకపోయినా, విచారణ చేయలేకపోయినా, అనుభవం సంపాదించకపోయినా ఆ పరమాత్మ నేను అని నిరంతరము ధ్యానం చేసినందువల్ల వాడి మనస్సు కూడా శుద్ధమై పరమాత్మ జ్ఞానం కలిగి ఆ నిర్గుణోపాసన చేసేటువంటి శక్తి వాడికి వస్తుంది అంటాడు. దాని వలన లాభమును చెప్పుచున్నారు. నిరోధలాభీ పుంసో అంతరసంగం వస్తు శిష్యతే పునః పునర్వాసితేస్మిన్ వాక్యాజ్ఞాయేత తత్వధీః. నిర్వికల్ప సమాధి లాభము కలుగుచుండగా పురుషుని యొక్క స్వరూపమందు సంగరహితమగు ఆత్మ వస్తువు శేషించును. నిర్వికల్ప సమాధి అంటే పరమాత్మ స్థితి స్థానాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా సంకల్పం చేయనకుండా నిలబడుతున్నాడు చూడు, ఆ స్థితిలో ఆ పరమాత్మ యొక్క స్థితి నిలబడినాడు కాబట్టి ప్రపంచ స్థితి వానికి దూరం అయిపోతూ పరమాత్మగా నిలుస్తాడు అంటారు. ఈ అసంగ ఆత్మ వస్తువును మాటి మాటికి భావించుచుండగా తత్వమస్యాది వాక్యముల వలన అహం బ్రహ్మాస్మి అనేది పరతత్వ జ్ఞానం కలుగు. అది మాటి మాటికి మననం చేయడం వల్ల నేను అసంగుని, నేను నిర్వికారుని, నాకు దేనితో సంబంధం లేదు, నేను స్వప్రకాశము, ఇటువంటిది నా స్థితి, ఇటువంటిది నా స్థితి అని తన స్థితిని మాటి మాటికి మననం చేసుకుంటూ ఉండడంతో ఈ మహావాక్యాల వల్ల నేనే బ్రహ్మం అనేటువంటి ఆ పరమాత్మ స్థితి వాడికి లభిస్తుంది అంటారు.